సో మీరేమంటారు ప్రధానంగా? అంటే ఇటువైపు చాలా కీలకంగా, ఎందుకంటే భారత్ వేగంగా ఎదుగుతున్నటువంటి దేశంలో, అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉంది. సో ఇలాంటి సమయంలో ఒక రకంగా ఏ బిల్లు పాస్ చేసుకోవాలన్నా లేకపోతే భారత్కు అనుకూలంగా ఉండాలన్నా కూడా బయట దేశాలు మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఈరోజు భారత్ ఎదిగింది. మన యుద్ధ పరిస్థితులు కూడా మనకు తెలియజేశాయి. సో ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్తే అండి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ బ్రిక్స్ బ్రెజిల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి 17th బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే ఉందో దాని టైటిలే ఒకసారి మనం ఒకసారి ఆలోచన చేస్తే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ పార్ట్నర్షిప్ ఫర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. అంటే గ్లోబల్ సౌత్ 85% ఆఫ్ ద గ్లోబల్ సౌత్ వాయిస్ కి ఈ బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. అలాగే బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుంది అంటేనే ఆల్రెడీ ట్రంప్ చాలాసార్లు సండే కూడా ట్వీట్ చేశారు. తను 2-3 సార్లు ఒకసారి అంటారు బ్రిక్స్ కరెన్సీ కనుక మీరు తీసుకొని వస్తే 100% టారిఫ్ విధిస్తాము అంటారు. మరొకసారి ఈ యుఎస్ఏ పాలసీ ఇనిషియేటివ్ ఎగెనిస్ట్ గా బ్రిక్స్ ఏమైనా పాలసీ ఇనిషియేటివ్స్ తీసుకొస్తే 10% టారిఫ్, మీకు ఆల్రెడీ ఉన్న టారిఫ్ పై 10% టారిఫ్ విధిస్తాను అని మరొకసారి అంటారు. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు బ్రిక్స్ సమ్మిట్ is going to be a very very important platform. అయితే బ్రిక్స్ లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు 10 కంట్రీస్ ఆల్రెడీ ఇనీషియల్ గా జిమ్ ఓ నీల్, ఇతను గోల్డ్మన్ సాచెస్ రిపోర్టర్, అతను ఫస్ట్ టైం ఈ బ్రిక్స్ అనే యాక్రోనిమ్ కోట్ చేశారు. సో 2009లో మనకు ఫస్ట్ సమ్మిట్ రష్యాలో జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం 17th బ్రిక్స్ సమ్మిట్ చూస్తున్నాం. అయితే బ్రిక్స్ యాక్రోనిమ్ ఇనీషియల్ గా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో దీంతో పాటు ఆల్రెడీ యుఏఈ కానీ, అలాగే ఇరాన్ కానీ, యూథోపియా కానీ, ఈజిప్ట్ కానీ, అలాగే లేటెస్ట్గా ఇండోనేషియా, అంటే ఆల్రెడీ బ్రిక్స్ 10 దేశాల యొక్క సభ్య దేశం. అలాగే 2023లో సౌదీ అరేబియా కూడా మనం బ్రిక్స్ సభ్యత్వానికి బ్రిక్స్ నేషన్స్ ఒక ఇన్విటేషన్ పంపించాయి. అయితే సౌదీ అరేబియా ఇప్పటి వరకు ఇంకా తను యుఎస్ ని చూస్ చేసుకోవాలా అలాగే ఇటు బ్రిక్స్ ని చూస్ చేసుకోవాలా అన్న డైనమాలో కంప్లీట్ గా అఫీషియల్ మెంబర్షిప్ తంది కంప్లీట్ అవ్వలేదు. బట్ ఆల్రెడీ బ్రిక్స్ ఈ 10 దేశాల సభ్యత్వంతో ఆల్రెడీ బ్రిక్స్ మనం చూస్తే హాఫ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఉందండి. అలాగే 41.4% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో మనం చూసుకున్నట్లయితే 41.4% గ్లోబల్ జీడిపిని రిప్రజెంట్ చేస్తుంది ఈ బ్రిక్స్ రీజనల్ ఎకనామిక్ గ్రూపింగ్. అలాగే దీంతో పాటు ఆల్రెడీ 23 మెంబర్ కంట్రీస్ మాకు బ్రిక్స్ సభ్యత్వం కావాలి అని ఆల్రెడీ మెంబర్షిప్ అప్లై చేసి ఉన్నాయి. దీంతో పాటు మరొక 21 నేషన్స్ అప్లై చేయడానికి వెయిట్ చేస్తున్నాయి. అంటే నియర్లీ 45 కంట్రీస్ బ్రిక్స్ లో మేము చేరుతాము అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి బ్రిక్స్ రీజనల్ గ్రూపింగ్ సమిట్ ఏదైతే ఉందో మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఇటు వెస్టర్న్ డామినేటెడ్ ప్లాట్ఫామ్స్ మనం చెప్పుకున్నట్లు G20 కానీ లేదంటే ఇతర వెస్టర్న్ డామినేటెడ్ ప్లాట్ఫామ్స్ ని వదిలేసి దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ బ్రిక్స్. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వెస్టర్న్ డామినేటెడ్ ప్లాట్ఫామ్స్లోని ఈ గ్లోబల్ సౌత్ నేషన్స్ యొక్క వాయిస్ని వినిపించడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ IMF కనుక చూసుకున్నట్లయితే దానిలో వీటో పవర్ ఆ నేషన్ యొక్క జీడిపిని అలాగే ఆ నేషన్ యొక్క కాంట్రిబ్యూషన్ పై ఆధారపడి ఉంటుంది. అలాగే మరొక వైపు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇట్ ఈస్ డామినేటెడ్ బై వెస్టర్న్ పవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ కౌంటర్ టెర్రరిజం గ్రూప్ కి చైర్మన్ గా పాకిస్తాన్ ని ప్రకటించినటువంటి విషయం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇటు హ్యూమన్ రైట్స్ కమిటీకి చైర్మన్ గా చైనాని సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రంప్ 100% టారిఫ్ అంటే ఏమి చేయలేని పరిస్థితుల్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఈ మల్టీలాటరల్ ఫోరమ్స్ ఏదైతే ఉన్నాయో వీటి అన్నిటి యొక్క రివైవల్ ప్రతి సభ్య దేశం కోరుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషలీ గ్లోబల్ సౌత్ ఎకానమీస్ కానీ
డెవలపింగ్ ఎకానమీస్ కానీ, వీళ్ళు వరల్డ్ బ్యాంక్ కోసం కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, అలాగే మిగిలిన బ్యాంక్స్ కి కానీ, IMF కానీ లోన్ కి వెళ్లే పరిస్థితుల్లో ప్రతి లోన్ కూడా దాంతో కొన్ని శాంక్షన్స్ కానీ, అలాగే కొన్ని కంపల్షన్స్ కానీ తీసుకొని వస్తుంది. సో ఈ లోన్స్ తీసుకోవటం వల్ల ఇటు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, అలాగే కంట్రీస్ కంప్లీట్ గా ఇండెటెడ్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి 2015 లో బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ స్టార్ట్ చేసాము. ఈ ఇయర్ ఆల్రెడీ డికేడ్ కంప్లీట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ కానీ, ఇతర డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ అన్నిటికీ కూడా ఇటు డెవలప్మెంటల్ అండ్ ఇన్ఫ్రా యాక్టివిటీస్ లో సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రతి నేషన్ కి ఇప్పుడు చెప్పుకున్నటువంటి 10 నేషన్సే కాకుండా 10 స్ట్రాటజిక్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. సో ప్రతి ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ కానీ, డెవలపింగ్ ఎకానమీ కానీ తమ వాయిస్ ని వినిపించటానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ బ్రిక్స్ అని బ్రిక్స్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే బ్రిక్స్ లోని ఎమర్జింగ్ అండ్ డెవలప్ ఎకానమీస్ కి క్రూషియల్ అయినటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆనరబుల్ పిఎం గారి ప్రసంగం చూస్తే బ్రిక్స్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఫోరం కోసం మాట్లాడారు. అలాగే క్లైమేట్ చేంజ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటికి అనుగుణంగా సాంకేతికత, అలాగే వీటికి అనుగుణంగా ఫార్మింగ్ యాక్టివిటీస్ కోసం కోఆపరేట్ చేయాలన్న విషయం మాట్లాడారు. దీంతో పాటు వెరీ రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ దిస్ రేర్ ఎర్త్ మెటల్స్ కానీ, అలాగే మినరల్ రిసోర్సెస్ కానీ కోసం మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పటి వరకు చూస్తే టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటి వరకు ఆల్రెడీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ డెవలప్డ్ ఎకానమీస్. సో మనం భారత్ AI ఫర్ ఆల్ అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. AI ఫర్ ఆల్ అనే అంశంపై కూడా ఆనరబుల్ పిఎం ప్రసంగించారు. అలాగే దీంతో పాటు రెస్పాన్సిబుల్ క్రెడిట్ మీద కూడా, అలాగే క్రెడిట్ ఇంటిగ్రేషన్ పైన కూడా తన ప్రసంగం మనం చూసాము. అలాగే బ్రిక్స్ సైన్స్ రిపోజిటరీ అనే విషయంపై కూడా ప్రసంగించారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఈ టెర్రరిజం పైన కూడా తన చేసిన ప్రసంగం కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా ఈ రోజు విన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక గ్లోబల్ సౌత్ వాయిస్ ని ప్రపంచమంతా వినిపించడానికి బ్రిక్స్ సమిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సంవత్సరం బ్రిక్స్ సమిట్ లో టారిఫ్స్ కోసం చర్చిస్తారు. అలాగే డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అంశం అందరూ ఎదురు చూస్తున్నటువంటిది, బ్రిక్స్ కామన్ కరెన్సీ తీసుకొస్తుందా, అమెరికా కూడా భయపడుతున్నటువంటి అంశం ఇదే. సో ఈ విషయంపై కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ కానీ, WTO కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, UNSC కానీ, దీనిలో IMF కానీ రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరంపై కూడా ఈ రోజు రేపు చర్చలు జరగనున్నాయి. రైట్. అంటే ఒకవేళ కామన్ కరెన్సీ తీసుకొస్తే కనుక బ్రిక్ దేశాలకు సంబంధించి, లేకపోతే ఒక రకంగా ఓ మంచి విజయం సాధించబోతుంది, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో దానికి లబ్ధి చేకూరబోతుంది అనుకోవచ్చు మేడం? ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అండి. ట్రంప్ కూడా భయపడుతున్నది ఇది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జియో పొలిటికల్ అంశాలు కానీ, వార్ కానీ, అలాగే ట్రంప్ తానే తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల కానీ డాలర్ పతనం ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్న అంశం మనం ఒకసారి మనం మార్కెట్స్ చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ బ్రిక్స్ కామన్ కరెన్సీపై చర్చ కొంతకాలంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి షెర్పాస్ అంటారు బ్రిక్స్ సమిట్ లోని ఆఫీషియల్స్, ప్రతి దేశం వాళ్ళు ఒక మెంబర్ ని, ఒక హైయెస్ట్ ఆఫీషియల్, ర్యాంకింగ్ ఆఫీషియల్ ని నిర్ణయిస్తారు. సో ఈ షెర్పాస్ డిస్కషన్ లో ఇప్పుడున్నటువంటి లీగల్ గానీ, పొలిటికల్ గానీ, ఇతర హర్డల్స్ ని చూసుకున్నట్లయితే ఇమీడియట్ గా బ్రిక్స్ కరెన్సీ ఇమీడియట్ కాలంలో, అంటే రాబోయే ఇమీడియట్ గా సాధ్యం కాకపోవచ్చు. అయితే దీనికి ఆల్టర్నేటివ్ గా బ్రిక్స్ దేశాలు, అలాగే మిగిలిన స్ట్రాటజిక్ పార్ట్నర్స్ వీళ్ళందరూ కూడా సెటిల్మెంట్ ఇన్ ద లోకల్ కరెన్సీ, అలాగే వాళ్ళ లోకల్ కరెన్సీలో ఈ బిజినెస్ సెటిల్మెంట్స్ కనుక చేసిన పరిస్థితిలో ఇటు చాలా ఈజీగా, అలాగే డాలర్ పై డిపెండెన్స్ లేకుండా, అలాగే ప్రతి దేశం లోకల్ కరెన్సీలో ఈ బిజినెస్